రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ. రైట్, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత షేక్ మొహమ్మద్ ముస్తఫాతో పాటు ఆ పార్టీ నేతలంతా ములాఖాత్ అవడం జరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు, గుంటూరు నగర అధ్యక్షురాలు ఫాతిమా తదితర నేతలు ఆ జైల్లో ముస్తఫాతో మాట్లాడారు. ఈ అరెస్టు పూర్తి రాజకీయ కక్ష సాధింపు చర్య అంటున్నారు వైసీపీ నేతలు. దీన్ని తీవ్రంగా ఖండించారు. ఇది కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని, మైనారిటీ నాయకులను లక్ష్యంగా చేసుకుని బనాయించిన తప్పుడు కేసులని ఆరోపణలు చేశారు. పొగాకు వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఆర్థిక వివాదంలో నూజివీడు పోలీసులు మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై, ఆయన కుమారుడిపై కిడ్నాప్ ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా అందించడానికి నెల్లూరు నుండి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఓవర్ టు యు. మొత్తానికి చూసుకుంటే గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అంటే 2 దఫాలుగా 2019 అటు 24కు సంబంధించినటువంటి వాటిల్లో కూడా ప్రధానంగా కూడా 2 దఫాలుగా ఆయన ఎన్నికల్లో గెలిచారు. వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ప్రధానంగా ఒక నమ్మకస్తుడిగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి మైనార్టీ నాయకుడిగా అని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఆయన పొగాకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల విషయాల్లో వాళ్ళ కొడుకుపై ఉండొచ్చు మహమ్మద్ ముస్తఫాపై కేసు నమోదవడంతో ఒక్కసారిగా కూడా ఇది కొంత ఆందోళన కలిగించే విషయం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే గుజరాత్లో ఉన్నటువంటి ముస్తఫాను ఇటీవల కాలంలో నూజివీడు పోలీసులు అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేశారు. సో ఈరోజు ఉదయం యాక్చువల్గా ఆయన పరామర్శించారు. నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు నేను రాత్రి తీసుకువచ్చారు ముస్తఫాను. సో ఆయన పరామర్శించేందుకు కూడా ప్రస్తుతం ఇక్కడ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇటు ముస్తఫా కూతురు నూరు ఫాతిమా, సో వీళ్ళందరూ కూడా సెంట్రల్ జైలు వద్దకు వచ్చారు. ములాఖాతును ఏర్పాటు చేసుకున్నారు. 11 గంటల 10 నిమిషాలకు ములాఖాత్ లోపలికి వెళ్ళడం జరిగింది. కాసేపు కూడా ముస్తఫాతో మాట్లాడడం జరిగింది. ముస్తఫాతో మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన మీడియా సమావేశంలో ప్రధానంగా కూడా ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు పదే కూడా ఆర్థిక లావాదేవీలు, పొగాకు, అతను పుట్టిన ఫస్ట్ నుంచి కూడా పొగాకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. సో ఆయన ఇన్కమ్ ట్యాక్స్ పేయరు. సో ఆయన ఈ విధంగా అరెస్ట్ చేయడం, ఏదైనా ఆర్థిక లావాదేవీలో చిన్న సమస్యలు దాన్ని పూర్తి స్థాయిలో కూడా కేసు సంబంధించినటువంటి పురోగతికి ముందుకు వెళ్ళాలి. కానీ ఈ విధంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ముస్తఫాపై ఈరోజు ఇలాంటి సెక్షన్స్ పెట్టడం, అంటే ఆర్థిక లావాదేవీలో జరిగినటువంటి చిన్నపాటి తప్పిదం వల్లే ఈరోజు 307 అయ్యుండొచ్చు, కిడ్నాప్ కేసు అయ్యుండొచ్చు, ఎస్సీ ఎస్టీ కేసు, అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసి ఇది కక్షపూరిత రాజకీయ పరంగానే చంద్రబాబు ప్రభుత్వం ఈరోజు ముస్తఫాపై కేసులు పెట్టింది. అయినప్పటికీ కూడా ఇబ్బంది లేదు. ఎంతమందిపై కేసులు పెట్టినా జైలుకి వెళ్లేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి మేమంతా కూడా ఏదైతే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ఆయన ప్రభుత్వాన్ని తీసుకొచ్చే దిశగా మేమందరం ముందుకు వెళ్తామని చెప్పి ఒకవైపు అంబటి రాంబాబు తెలియజేశారు. మరోవైపు కూడా లోపల ముస్తఫాకి 60 మంది 30 మంది ఉన్నటువంటి గదిని ఏర్పాటు చేశారు. గతంలో మేము జైలుకి వెళ్ళాము. అయితే జైల్లో మాకు ప్రత్యేకమైనటువంటి గది ఉంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకులుగా మేము ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేశాం కాబట్టి కొంత థ్రెట్ ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే మాకు ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ ఇస్తారు. కానీ ముస్తఫా 2 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి 2014, 2019లో 2 సార్లు వరుసగా గెలిచారు. సో ఆయన్ని ఈరోజు 30 మంది 60 మంది ఉన్నటువంటి దాంట్లో సెల్లో వేయడం ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఎవరు చెప్పారు, ఎవరు చేయించారో వాళ్ళ విధేయతకి వదిలేస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ దీన్ని పురోగతి సాధించాలని చెప్పి ఆయనకి ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మరోవైపు ప్రధానంగా కూడా ఈ ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో జరిగినటువంటి చిన్నపాటి తప్పిదం వల్ల ఈరోజు ప్రధానమైనటువంటి కేసు అట్రాసిటీ కేసులు పెట్టి ఈరోజు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు తీసుకొచ్చారు. అయినా పర్వాలేదు, నెల్లూరు సెంట్రల్ జైలుకి దాదాపు ప్రతి మాజీ మంత్రులు కూడా మేము ఇక్కడికే వస్తూ ఉన్నాం, ఇబ్బంది లేదు. కానీ ఇలాంటి తరహా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్టులు అనేది కరెక్ట్ కాదని చెప్పి ఒకవైపు నూరి ఫాతిమా, అంటే ప్రస్తుతం గుంటూరు తూర్పు ఏదైతే ప్రెసిడెంట్గా ఉంది, సో ఆమె ఈ మధ్య యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంది. సో ఆమె కూడా ఈరోజు తండ్రిని చూసేందుకు కూడా ములాఖాత్లో రావడం జరిగింది. మొత్తానికైతే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఎవరైతే యాక్టివ్ రోల్లో ఉంటారో వాళ్ళని ఎలాగైనా కూడా గద్దె దిగించాలో, వాళ్ళని ఏ విధంగా కూడా మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ముస్తఫాని ఈరోజు వాళ్ళ కూతురు యాక్టివ్ రోల్లో ఉంది కాబట్టి సో వాళ్ళ కూతురు కూడా యాక్టివ్ రోల్లో నుంచి తప్పించేందుకే ముస్తఫాపై ఇలాంటి కేసులు నమోదు చేశారు. ముస్తఫా కొడుకుపై ఇలా ఈ కేసులు నమోదు చేసినంత మాత్రాన మునిగిపోయింది ఏం లేదు. దీంట్లో నిజాలు ఏంటో లా చూసుకుంటుంది. కోర్టులకు ప్రత్యేకించి కూడా మేము వెళ్ళినప్పుడు కూడా మేము జడ్జిమెంట్కి కూడా మేము చెప్తా ఉంటాం. మా ప్రమేయం ఏం లేకుండా జరుగుతున్నటువంటి విషయాలపై చూసి చేయమని. ఏదేమైనా కూడా వైఎస్ఆర్సీపీ
పార్టీలో రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె దిగించేందుకు కూడా అందరం కూడా కృషి చేస్తాం. ఈరోజు ముస్తఫా లాంటి నిజాయితీ అయినటువంటి మాజీ ఎమ్మెల్యేపై ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టడం అనేది హేయమైనటువంటి చర్యగా అంబటి రాంబాబు, మాజీ మంత్రి కాకాని, వాళ్ళ కూతురు నూరి ఫాతిమా కూడా తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్. ఇక చూసారు కదా, ఇప్పటి వరకు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మనకి వివిధ అంశాలపై అప్డేట్స్ అందించిన మా కరెస్పాండెంట్స్ అందరికీ విజయవాడ నుండి లక్ష్మి, హైదరాబాద్ నుంచి హరికృష్ణ, తిరుపతి నుంచి రవివర్మ, గుంటూరు నుంచి రవికృష్ణ.